అనుకుంటున్నాను. నావి అనగానే అదిగో ఆ జడాలన్నీ నావి అనుకుంటున్నాను. కాబట్టి తమస్సోమ జ్యోతిర్గమయ, మళ్ళీ పరమాత్మ ఆ తమస్సు నుండి, అజ్ఞానం నుండి, ఆ జడం నుండి నన్ను నేను ఏ చైతన్యమై ప్రకాశిస్తున్నానో ఆ చేతనతత్వంగా నన్ను మిగిల్చు. గమయ అంటే తీసుకెళ్ళమని కాదు, నన్నుగా మిగిల్చు అని అర్థం. ఇప్పుడు నేనుగా ఉండలేకపోతున్నాను. తాను తానే ప్రకాశించే స్వరూపాన్ని విడిచి తాను పరవశమైంది. అందుకనే త్యాగరాజస్వామి వారు కూడా ఒక కీర్తన రాస్తారు. ఆయన పరవశమాయనురా ఈ దేహము, పరవశమాయనురా, పరవశమాయనురా అంటాడు ఆయన. అంటే పరవశం అంటే పరులకు వశమైపోయింది అని అర్థం. నా జీవితం నేను అన్నిటికీ దాసోహం, అన్నిటికీ పరవశమైపోయాను. అంతేకాదు రెండోది, అది లౌకికుడి భావన. పరవశమాయనురా దేహమునంటే పరమాత్మ ఈ లోకం కరెక్ట్ కాదు, లోకేశుడే కరెక్టు, విశ్వం కరెక్ట్ కాదు, విశ్వనాథుడే కరెక్టు, జగత్తు సత్యం కాదు, జగన్నాథుడే సత్యమని గుర్తించిన రోజున నేను పరవశించిపోయాను. అంటే ఇప్పుడు నాకు కొంత అర్థమైంది. నేను పట్టుకున్నది నిజం కాదని గుర్తించాను. ఇప్పుడు నేను పట్టుకోవాల్సింది ఒకటి ఉందని గుర్తించాను. కాబట్టి పరవశమైపోయింది. ఇది ఒక భక్తుడి భావన. కానీ ఇది పరాకాష్ఠ కాదు. ఇంకో మూడో అర్థం ఏంటంటే పరవశం. పర అంటే ఆ పరాత్మ వశమైపోయాను. ఇంకా నేను అన్యమైనటువంటి విషయాలకి లేకుండా కేవలం పరతత్వానికి అంకితమైపోయాను అంటూ అది జ్ఞాని యొక్క పరాకాష్ఠ. కాబట్టి ప్రకృతితో మమేకమై బ్రతికితే పరవశం. ఏది ప్రకృతి సత్యం కాదు, దీనికి అధిష్టానమైన పరమాత్మ సత్యమని గుర్తిస్తే పరవశం, పొంగిపోవడం. లేదు, ఆ పరమాత్మ తానే ప్రకాశిస్తున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే పరవశం. ఇక అపరవశం లేదు, ఇంకా పరవశమే. కాబట్టి ఇక్కడ కూడా తమసోమ జ్యోతిర్గమయ, తర్వాత మృత్యోర్మా అమృతంగమయ. మృత్యువు నుండి అమృతత్వంగా నన్ను మిగిల్చు అనంటే మృత్యు స్వరూపమైన దేహాల్ని పట్టుకున్నాను. అందుకనే నేను చచ్చిపోతానేమోనండి అని ఒక చావు భీతి, మరణ భీతి. ఎందుకని? చచ్చిపోయేదాన్ని పట్టుకున్నాం కాబట్టి. మునిగిపోయే పడవలో ఎక్కితే మునిగిపోతాం, యాక్సిడెంట్ అయ్యే బండి మీద ఎక్కితే యాక్సిడెంట్ అవుతాం. అలాగనే చనిపోయే దేహం నేను అని పట్టుకున్నాను కాబట్టి నేను చచ్చిపోతున్నాననే భావనతోటే ఏడుస్తుంటాను ఇక్కడ. కాబట్టి మృత్యు స్వరూపం ఈ దేహానిది. మృత్యువు పొందేది ఈ పదార్థాలు, ఇవన్నీ కూడా, ఇది కూడా. కానీ నేను అమృత స్వరూపము, ఆనంద స్వరూపము, అనంత స్వరూపము. కాబట్టి ఇక్కడ అసతోమ సద్గమయ అంటే సత్, తమసోమ జ్యోతిర్గమయ అంటే చిత్, మృత్యోర్మ అమృతంగమయ అంటే అనంత సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఉపదేశం అది. కాబట్టి నేను అయిపోవాలి కాదు, నేను అయి ఉన్నాను, దట్స్ ఇట్. అయిపోవడం అంటే మళ్ళీ అది పోతుంది. అయి ఉండడం ఎప్పటికీ పోదు, కానీ పోయినట్టుగా ఉంది. ఎందుకనంటే అజ్ఞానం పోయినట్టుగా ఉంటుంది. పోదు ఎక్కడికి, తానై ఉంటుంది, కానీ అది అజ్ఞానం వల్ల కనబడకుండా ఉంది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అద్దాల మేడలోకి ఒకడు వెళ్ళగానే 10 మంది కనపడ్డారు అంటే 10 మంది పరిపూర్ణానందలు అద్దాల్లో కనపడ్డారు అని అంటే 10 మంది పరిపూర్ణానందలు లేరు, ఉండేది ఒక్కటే. అలాగని ప్రకృతిలో నానాత్వం కనపడుతుందంటే అది నానాత్వం లేదు, ఒకే ఏకాత్మత, ఒకే చైతన్యము, ఒకే వస్తువు. కల్పనలతో భేదాలతో నామరూపాలుగా కనపడుతుంది. అందుకని ఉపనిషత్తు ఆ కర్మ ఉపాసన అనేటువంటి సముచ్చయాన్ని ఎందుకు చెప్తుందనంటే, అందుకనే ఏ సాధకుడు కూడా కర్మల్ని, ఉపాసనల్ని అంటే పూజ, ఆరాధన, ధ్యానము, చింతన వీటిని ఖండించకూడదు. ఎందుకని? ఇవన్నీ కూడా చిత్తశుద్ధికి బాగా దోహదపడతాయి. ఇవి రాయండి, ఇదేంటండి దేవుడు, నో, అది పెద్ద రాయి, ఇది కూడా పెద్ద రాయే, ఇది పనికిరాని రాయి. కాబట్టి ఇది రాయండి, ఇది బొమ్మండి, ఇది దేవుడు ఎలా అవుతారండి? దేవుడు ఎలా అవుతాడంటే నిజంగా దేవుడు ఏదీ కాడు. నువ్వు అనుకునేది కూడా దేవుడు కాడు, నువ్వు చేసే ధ్యానం కూడా దేవుడు కాదు. ఎందుకని?
ధ్యానము కూడా ఉపనిషత్తులు జ్ఞానంగా పరిగణించదు. కాబట్టి బాగా ఆలోచించండి. ఒక ఆధ్యాత్మిక చింతనలో ఎన్ని మార్గాలున్నాయో, పూజ, జపము, పారాయణ, యజ్ఞము, హోమము, తపస్సు, తర్వాత ఆరాధన, ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి. అభిషేకము, ధ్యానము, ఉపాసన, చింతనము, ఇన్ని ప్రక్రియలు కూడా ఎందుకనంటే ఇన్ని ప్రక్రియలు ఒక వ్యక్తి ఆలంబించాలని లేదు. ఏ ఒక్క ప్రక్రియని చిత్తశుద్ధితో చేస్తే పరమాత్మ నాకేం తెలియదు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన, నాకేం తెలియదయ్యా పరమాత్మ, పరమేశ్వర నాకేం తెలియదు పరంధామ, అజ్ఞానంతో ఉన్నాను, గురువు అనుగ్రహం కావాలి, నేను సాధకుడై సాధనలో అభ్యున్నతి పొందాలి, ఇదిగో ఈ కర్మలు చేస్తున్నాను, ఇది అంతఃకరణ శుద్ధినివ్వాలి అని మనోనైర్మల్యం కొరకు కనుక ఎవడైతే చేస్తాడో ఖచ్చితంగా దాన్ని పొందుతాడు. అందుకని మనం వింటున్నా అనిపిస్తున్నట్టుంటుంది, మళ్ళీ పోతుంటుంది, అనిపిస్తున్నట్టుంటుంది, పోతుంది. మనం అనుకుంటాం ఉపనిషత్తులు ఓ జ్ఞానమే చెప్పిందని. జ్ఞానం మొత్తం ఒక్క వాక్యం ఏంటి తెలుసండి? తత్ త్వమసి, దట్స్ ఇట్, అయిపోయింది జ్ఞానం. అసలు ఈశావాస్యం కూడా మొట్టమొదటి 2 మంత్రాలకు అయిపోయింది. పూర్ణమదః పూర్ణమిదం, ఆ మంత్రం ఒకటి శాంతి మంత్రం. ఈశావాస్యం ఇదం సర్వం, ఉపదేశం అయిపోయింది, ఇంక లేవు. ఇంక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మంద మధ్యమ అధికారుల కోసం ఇవన్నీ చెప్తున్నాయి. మనమంతా ఉత్తమాధికారులం అయితే ఈ వాటికి ఇలా ఉండం. మనం అసలు మన స్థితి, మన యొక్క భావుకత, అసలు దాని యొక్క స్వరూపము వేరు. ఆ నిశ్చల స్థితి, ఆ అద్వయ స్థితి, అది అనిర్విషయమైనటువంటి స్థితి. కానీ ఆ స్థితిని మనం పొందడం కోసం పరిపక్వమైన మనోబుద్ధులు కావాలి. అందుకోసం ఈ సాధన అంతా కూడా, అందుకోసం ఈ ప్రక్రియలంతా కూడా ఇక్కడ చెప్పింది. కాబట్టి జ్ఞానము బాగా ఆలోచించండి. తత్ త్వం అసి, అయిపోయింది ఉపదేశం అంతే, ఒక్క వాక్యమే. ఏకవాక్య తాత్పర్యత జ్ఞానం. జ్ఞానం అంటే 100 రకాలు మాట్లాడదండి, ఒకటే జ్ఞానం. అజ్ఞానమే 100 రకాలు. సత్యం ఒకటే, అసత్యాలే 100లు ఉంటాయి, 1000, లక్షలు, కోట్లు చెప్పక్కర్లేదు. అబద్ధాలు మీరు ఎన్ని చెప్పుకున్నా అబద్ధాలే, నిజం ఒక్కటే, అంతే కదా, ఒక్కటే నిజం. అబద్ధాలు లక్షలు, కోట్లు ఉంటాయి. అలాగనే జ్ఞానం అనేది ఏకవాక్య తాత్పర్యత, ఒకే వాక్యం. ఏంటి? తత్వమసి. ఇప్పుడు చూపిస్తారు మీకు. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ తత్వాన్ని పొందడానికి మనకు సోహం అనేటువంటి మంత్రము ఈ లోకంలో ఉపదేశిస్తుంటారు. సోహం అనేటువంటి సాధన చేస్తూ ఉంటారు. సోహం అనే ఉపాసన చేస్తారు. సోహం అని మెడిటేషన్, దేర్ ఆర్ సమ్ గ్రూప్స్ సోహం మెడిటేషన్ అని అంటారు. సోహం ధ్యానం చేస్తారు. ఏంటంటే సోహం సోహం ఈ ధ్యానం చేస్తారు. బాగా వినండి. సోహం ధ్యానం చేయొచ్చు, కానీ సోహాన్ని ధ్యానం వరకే పరిమితం చేస్తే శోకం పోదు, శోకం పూర్తిగా పోదు. సోహము జ్ఞానపరమైన అంశం. అంటే ధ్యానానికి జ్ఞానానికి ఏమిటండి తేడా? ధ్యానము అంటే ఒక విషయాన్నిచ్చి దాన్ని పదే 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 అనుసంధానం చేస్తూ ఉండడం ధ్యానం. జ్ఞానము అంటే ఏమిటి తెలుసండి? ఒక విషయాన్ని గుర్తించి దాన్ని విచారణ చేసి తెలుసుకోవడం జ్ఞానం. ధ్యానం అంటే అనుకోవడం, జ్ఞానం అంటే గుర్తించడం. దట్స్ ఇట్. అనుకోవడం వేరు, గుర్తించడం వేరు.